హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 55లో భాగంగా పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రపంచంలోనే హై ఆల్టిట్యూడ్ లో కలిగి ఉన్న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో తలబడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ 11 లోని బలాబలాన్ని స్టాటిస్టిక్లతో లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే నేను చూసుకోవాలనుకుంటే మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. దయచేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైన మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే ఆశించిన మేర మ్యాచ్ జరిగేలాగైతే కనిపించట్లేదు. ఎందుకంటే టెంపరేచర్ కూడా చాలా డ్రాప్ అయిపోయింది. బిట్వీన్ 12 degrees to 18 degrees మటుకే ఉంటుంది. హ్యూమిడ్ కండిషన్స్ కూడా డే యావరేజ్ 75% ఉండే. కలవర పెట్టే అంశం ఏంటి అంటే రెయిన్ ఛాన్సెస్ ఏకంగా 40% ఉంది. బట్ కొద్ది గొప్ప మంచి విషయం ఏంటి అంటే మ్యాచ్ జరిగే టైంలో జస్ట్ 25% వరకే డ్రాప్ అవుతుంది. ఒకవేళ వర్షం పన్నా కూడా చాలా ఫాస్ట్ క్లియరింగ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కాబట్టి మ్యాచ్ పాజ్ అండ్ రెజ్యూమ్ జరిగే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. టోటల్ గా మ్యాచ్ అయితే వాష్ అవుట్ కాదు, కానీ వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే హెవీగానే ఉన్నాయి. పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే టెంపరేచర్స్ చాలా లోగా ఉంటాయి కాబట్టి డ్యూ ఫాల్ ఎక్కువ ఉంటుంది. మ్యాచ్ జరిగేది ఈవినింగ్ కాబట్టి ఆ టైంలో 83% దాకా కూడా హ్యూమిడ్ కండిషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. తప్పకుండా డ్యూ ఫాల్ ఉంటుంది. చాలా కూల్ ప్రదేశం, ఐస్ ప్రదేశం కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా చేజింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. బాల్ ఈజీగా బ్యాట్ పైకి వస్తుంది కాబట్టి కండిషన్స్ అయితే 8 అంటే మొత్తం 35 టైమ్స్ తలబడితే పీబీకేఎస్ 18 టైమ్స్ గెలిస్తే డీసీ 17 టైమ్స్ మట్టి గెలిచి కాస్త క్లోజ్ గానే పెట్టుకుంది రికార్డ్స్ ని. ఇక లాస్ట్ 5 మ్యాచ్ లో పీబీకేఎస్ 3 సార్లు గెలిచింది, డీసీ 2 సార్లు గెలిచింది. ఇక ఈ స్టేడియం లో ఇద్దరు కలిసి 4 సార్లు తలబడితే చెరో 2 సార్లు గెలిచారు. మరి ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళదే ధర్మశాలలో కాస్త అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ అండ్ కాంపిటీషన్ లో వెళ్లే భాగంగా ఈరోజు డీల్ ఆఫ్ ది డే లో భాగంగా ప్రెసెంట్ అమెజాన్ సమ్మర్స్ అయితే జరుగుతుంది కదా. సో మీకోసం ఒక సూపర్ ట్రిమ్మర్ అయితే పిక్ చేశాను. ఫిలిప్స్ 303 మోడల్. ఇది యాక్చువల్ గా ఇప్పుడు అబౌట్ 1250 దాకా ఉంటుంది. ప్రెసెంట్ 849 రూపీస్ అయితే వస్తుంది. 10 లెన్స్ సెట్టింగ్స్ ఉంటాయి. 15 minutes క్విక్ చార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 1 hour చార్జ్ చేసి మీరు 1 hour దాకా కూడా ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. ఆటో షార్ప్ అయితే బ్లేడ్స్. సో ఎంత లాంగ్ రన్ కైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కింద కామెంట్ లో డిస్క్రిప్షన్ లో పిన్ చేసి పెడతా. ఒక్కసారి ఈ డీల్ ని చెక్ చేసి కొనడం మటుకు మర్చిపోకండి అవసరం ఉంటే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ పీబీకేఎస్ పర్ఫార్మెన్సెస్ అండ్ కాంపోజిషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాంపోజిషన్ లో చాలా చేంజెస్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి కొన్ని ఆన్సర్ స్టార్టింగ్ లోనే దొరికాయి. బట్ ఎప్పుడైతే లాకీ ఫెర్గ్యూసన్ అవైలబుల్ గా వచ్చారో ఆ పేస్ అటాక్ ని మ్యూజికల్ చైర్స్ లాగా ఒక మ్యాచ్ జేవియర్ బాట్లెట్ ని తీసుకొస్తున్నారు, ఇంకో మ్యాచ్ లాకీ ఫెర్గ్యూసన్ అంటారు, ఇంకో మ్యాచ్ ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం హర్ప్రీత్ బౌర్ తెస్తే, ఇంకొక మ్యాచ్ లో ఏమో సడన్ గా విజయ్ కుమార్ విశాఖ్ ప్రత్యక్షం అయిపోతాడు. సో ఇలా కాంబినేషన్ చేంజ్ చేస్తున్నాడు. దానికి అనుగుణంగానే వాళ్ళు ఆడిన లాస్ట్ 3 మ్యాచ్లు ఈజీగా అపోనెంట్స్ కి అయితే 2 పాయింట్లు సప్లై చేసి వస్తా ఉన్నారు. ఒకనొక టైంలో త్వరగా వీళ్ళే క్యూ సింబల్ సంపాదిస్తారు అనుకుంటే ఇప్పుడు టాప్ 4 లో ఉన్న అన్ని టీమ్స్ కల్లా క్యూ సింబల్ ని సంపాదించే టీమ్స్ లో వెనకబడిపోతున్నది వీళ్ళే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 7 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బట్ గత 3 మ్యాచ్లో మటుకు చాలా దారుణంగా ఓడిపోయారు. అది కూడా వాళ్ళ బౌలింగ్ వైఫల్యం వల్ల. చాలా కలర్ పెట్టేలాగా వాళ్ళ పేస్ అటాక్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక మ్యాచ్ లో ఏమో 230 ప్లస్ ఇచ్చేసి చేస్ చేస్తూ కూపర్ కానలీ సెంచరీ చేసినా కూడా వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. ఇంకొక మ్యాచ్ లో ఏమో 220 డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయారు. ఒక జీటీతో ఒకటి బ్యాటింగ్ వైఫల్యం వల్ల తక్కువ స్కోర్ చేశారు. కానీ మిగతా 2 మ్యాచ్లు వాళ్ళు కనుక బౌలింగ్ పర్ఫార్మెన్స్ కాస్త సరిగ్గా ఇచ్చిందంటే గెలిచాల్సిన మ్యాచ్లే, కానీ వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. సో ఈ మ్యాచ్ లో నేను ఏమనుకుంటా ఉన్నానంటే ఫస్ట్ 6 మ్యాచెస్ ఏ కాంబినేషన్ తో వెళ్ళారో అదే కాంబినేషన్ తో వెళ్ళాలి. టూ మచ్ చేంజెస్ చేయకూడదు. ఫర్ ద నేమ్ సేక్, లేదంటే నేమ్ స్ట్రాంగ్ ఉందని లాకీ ఫెర్గ్యూసన్ తీసుకోకూడదు. జేవియర్ బాట్లెట్ టీమ్ లో సెట్ అయిపోయాడు కాబట్టి అతన్నే ఫ్రంట్ లైన్ పేసర్ కింద కన్సిడర్ చేసి కొనసాగించాలి. మార్కో ఆండర్సన్, హర్షదీప్ సింగ్ తో పాటు. ఇంకొక విషయం ఏంటి అంటే నెహాల్ వదేరా సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సూర్యాన్ స్టేషన్ తీసుకొచ్చారు. సో అతను ఎక్సెప్షనలీ అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి అతన్ని కూడా అలాగే కొనసాగించి జస్ట్ జేవియర్ బాట్లెట్ ఒకటి లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్ లో తీసుకొచ్చి లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 తోనే వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి ఇతను ఇంక్లూడ్ చేసుకున్నాక ప్లేయింగ్ ఎలా ఉంటుందో చూసిద్దాం. చూడండి, ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాంశు ఆర్య, కూపర్ కానలీ at number 3, శ్రేయస్ అయ్యర్ at number 4, మార్కస్ స్టోయినిస్ at number 5, శశాంక్ సింగ్ at number 6, సూర్యాన్ షేజ్ at number 7, మార్కో ఆండర్సన్ at number 8, యుజ్వేంద్ర చహల్ at number 9, జేవియర్ బాట్లెట్ at number 10, విజయ్ కుమార్ విశాఖ్ at number 11. ఇక హర్షదీప్ సింగ్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది పీబీకేఎస్ స్ట్రాంగ్ ప్లేయింగ్ అండ్ ఇంపాక్ట్. ఇక డీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది సీజన్ వాళ్ళు ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు గెలుస్తూ వెళ్ళినా కూడా మ్యాక్స్ 14 పాయింట్స్ మటుకే సంపాదించగలరు. పీబీకేఎస్ ఎలా అయితే డిఫరెంట్ స్టోరీనో వీళ్ళు కూడా డిఫరెంట్ స్టోరీనో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో చాలా అద్భుతంగా మ్యాచెస్ గెలుస్తూ వచ్చారు. టాప్ 4 లో ఉంటారు అనుకున్నాం. బట్ కాకపోతే రీసెంట్ టైమ్స్ లో ఫామ్ చాలా డిప్ అయింది. కంటిన్యూస్ గా మ్యాచెస్ గెలవట్లేదు. ఒక మ్యాచ్ గెలుస్తుంటే ఒక మ్యాచ్ ఓడిపోతా ఉన్నారు. సో దాని వల్ల వాళ్ళ కాంబినేషన్ చాలా డిస్టర్బ్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా
ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది చాలా షఫుల్ చేస్తా ఉన్నారు. ఒక మ్యాచ్ నాయర్ వస్తాడు, ఇంకొక మ్యాచ్ ఏమో అభిషేక్ పురాణ్ ఇంపాక్ట్ సబ్ అంటారు, సమీరిజన్ ఇంపాక్ట్ సబ్. చాలా చేంజెస్ అయితే చేస్తా ఉన్నారు. వాళ్ళు కన్సిస్టెంట్ గా ఒకే ప్లేయింగ్ 11 తో ఒకే బ్యాటింగ్ ఆర్డర్ తో వెళ్ళట్లేదు. అండ్ దాంతో పాటు క్రూషియల్ అయిన మిడిల్ ఓవర్స్ లో రన్స్ కంటైన్ చేసి వికెట్లు తీయాల్సిన అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ కూడా అంత అద్భుతంగా బౌలింగ్ వేయట్లేదు. ఇక వాళ్ళ పేసర్స్ అంటారు డెత్ ఓవర్స్ లో బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, కానీ పవర్ ప్లే లో దారుణంగా పరుగులు సమర్పించేస్తా ఉన్నారు. మళ్ళీ ఈ మ్యాచ్ లో ఎలా దాన్ని కంటైన్ చేస్తారో చూడాలి. ఎందుకంటే పీబీకేఎస్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంటుంది అండ్ పవర్ ప్లే నుంచి వాళ్ళు అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ప్రియాంశు ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్ వీళ్ళిద్దరికే హైయెస్ట్ ఓపెనింగ్ పేర్ స్ట్రైక్ రేట్ అనే యావరేజ్ కూడా ఉంది ఐపీఎల్ లో. దాని వల్ల తప్పకుండా వీళ్ళ పేస్ అటాక్ ఇంకొకసారి టెస్ట్ ఉంటుంది. ఇక చేంజెస్ ఏమైనా పేస్ అటాక్ లో చేసుకోవాలంటే పెద్దగా కనిపించట్లేదు చేంజెస్ ఏమి కూడా, ఎందుకంటే ఉన్న ప్లేయర్స్ అనేది ఆల్మోస్ట్ యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి అదే పేస్ అటాక్ తోనే వెళ్తారు. ఒకే ఒక చేంజ్ ఏమనుకుంటా ఉన్నానంటే అభిషేక్ పొరెల్ ని బ్యాటింగ్ లైనప్ లోకి ఇంక్లూడ్ చేసుకుని కరుణ్ నాయర్ ని బెంచ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే పొరెల్ కాస్త హిట్టింగ్ కూడా అందించగలడు అండ్ దాంతో పాటు టాప్ ఆర్డర్ లో కూడా క్రూషియల్ రన్స్ చేసే ఎబిలిటీ తనకు ఉంది కాబట్టి అతను ఇంక్లూడ్ చేసుకుంటే గనక ఏమైనా పంజాబ్ కింగ్స్ ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి డీసీ ప్లేయింగ్ లో చెప్తా చూడండి. కేఎల్ రాహుల్ అండ్ పతం నిశంక విల్ బి దేర్ ఓపెనర్స్. నితీష్ రాణా అట్ నంబర్ 3, అభిషేక్ పోరెల్ అట్ నంబర్ 4, అక్షర్ పటేల్ at number 5, Tristan Stubbs at number 6, Ashutosh Sharma at number 7, Kuldeep Yadav at number 8, Mitchell Starc at number 9, Thangarasu Natarajan at number 10 and Lungi Engidi at number 11. Kasami Rizvi will be their impact player. So total గా ఇది DC playing 11 and impact subs చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉంది. బట్ లాస్ట్ మ్యాచ్ సిఎస్కే చేతుల్లో మటుకు ఏకంగా 9 మంది బ్యాటర్స్ వాడినా కూడా ఆ 160 మార్క్ అయితే అందుకోలేదు. సో ఈసారైనా వాళ్ళు కనీసం ఒక 180 to 200 మధ్యలో పోస్ట్ చేస్తే ఏమైనా మ్యాచ్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు బలాబలలో బాగా గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది అంటే దో లాస్ట్ 3 మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు, బట్ డీసీతో కంపేర్ చేసుకుంటే పీబీకేసీ స్ట్రాంగ్. సో టుడే ఐ విల్ గో విత్ పంజాబ్ కింగ్స్. ఇది వీడియో మంచిగా కలుసుకుందాం అన్నట్టు ఫిలిప్స్ ట్రిమ్మర్ మటుకు చెక్ చేయడం మర్చిపోకండి. 1250 ఉన్న ట్రిమ్మర్ జస్ట్ 850కి వస్తా ఉంది. కింద కామెంట్లో పిన్ చేస్తా, చెక్ చేసి ఇది వీడియో మంచిగా కలుసుకుందాం. అందరికి సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో వచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.